అర్ధరాత్రి చీకటి కథ. ఒకరోజు అర్ధరాత్రి పల్లె రోడ్డంతా మౌనం అలుముకుంది. గాలికూడా ఊపిరి బిగపట్టి ఉన్నట్టే అనిపించింది. ఆకాశంలో నల్ల మేఘాలు కమ్ముకుని చంద్రుడు కూడా కనిపించలేదు. ఒంటరి రోడ్డుపై రామచంద్రం అనే కాపరి నడుస్తూ వెళ్తున్నాడు. దూరంలో ఒక పాత వీధి దీపం చెమటలాడుతూ వెలుగుతున్నది. చీకటి మధ్య ఆ వెలుగు భయంకరంగా కనిపించింది. ఆ వెనకాల కుక్క అరుపు వినిపించింది. రామచంద్రం గుండె గుదురింది. చెట్ల నీడలు భూతాల్లా కదిలి కనిపించాయి. దీపం దగ్గరకు వెళ్లగానే ఒక పెద్ద నీడ అతని ముందుకు వచ్చింది. రామచంద్రం భయంతో వణికిపోయాడు. కాని దగ్గరగా చూసేసరికి అది పల్లె వృద్ధుడు తన కర్ర పట్టుకుని వెళ్తున్నాడని తెలిసింది. రెండూరు ఒకరినొకరు చూసి నిశ్వాసం వదిలారు. ఆ తర్వాత ఇద్దరూ కలసి నడుస్తూ చీకటి రోడ్డుని దాటారు. ఈ కథలో భావం ఏమిటంటే, చీకట్లో మన భయాలే పెద్ద భూతాల్లా కనిపిస్తాయి. నిజానికి అవి చాలా సాధారణమైనవే.